దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ. రాత్రి 12:47. కార్ డాష్బోర్డ్లో టైం బ్లింక్ అవుతోంది. బయట ఆకాశం నల్లగా ఉంది. చంద్రుడు మబ్బుల వెనక దాక్కుని అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నాడు. హైదరాబాదు నుంచి అరకు ట్రిప్పుకు బయల్దేరిన 5 ఫ్రెండ్స్ అజయ్, కిరణ్, మాధవి, రాహుల్, దీప్తి నవ్వుతూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. కాని అజయ్ ఫోన్లోని జీపీఎస్ ఒక్కసారిగా వింతగా బీప్ చేసింది. రీరౌటింగ్ అని చూపించింది. ఏమైందిరా అని కిరణ్ అడిగాడు. తెలియదు, ఈ రోడ్డు కొత్తగా చూపిస్తోంది అజయ్ అన్నాడు. మెయిన్ హైవే వదిలి కారో సన్నని రోడ్లోకి తిరిగింది. కాస్త దూరం వెళ్లగానే ఫోన్లలో సిగ్నల్ పోయింది. ఒక్క బార్ కూడా లేదు. అరే, నెట్ లేదు, మ్యాప్ ఎలా? మాధవి భయంగా అడిగింది. కాని జీపీఎస్ మాత్రం స్పష్టంగా చెబుతోంది, యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అని. కారు ఆగిన చోట ఎదురుగా చిన్న గ్రామం కనిపించింది. పాత ఇళ్ల వరుసలు, చెక్క తలుపులు, పగిలిన కిటికీలు. ఎక్కడా లైట్లు లేవు. గాలి ఊదినప్పుడల్లా తలుపులు కీచురుమనేవి. ఇది మ్యాప్లో ఎప్పుడూ చూడలేదు అని రాహుల్ అన్నాడు. గ్రామం గుమ్మం దగ్గర ఒక బోర్డుంది. దుమ్ముతో కప్పబడి ఉన్న అక్షరాలైనా చదవగలిగారు. చింతలవానిపల్లి, స్థాపితం 1973 అని. దీప్తి నెమ్మదిగా, మన రూట్లో ఈ పేరు లేదు కదా అంది. వాళ్లు కారు నుంచి దిగగానే వేడిగా గాలి తాకింది. అకస్మాత్తుగా దూరంలో ఓ ముసలివాడి ఆకారం కనిపించింది. తెల్ల చొక్కా, పాత పంచ, చేతిలో లాంతరు. అతను దగ్గరకు వచ్చి మెల్లగా అన్నాడు, ఇక్కడికెలా వచ్చారు? అతని స్వరం ఖాళీ గదిలో మారుమోగినట్టుంది. అజయ్ నవ్వుతూ, సార్, రూటు తప్పిపోయాం, నెట్ లేదు, ఇక్కడే రాత్రి గడపాలి అనుకుంటున్నాం అన్నాడు. ముసలివాడు కాసేపు వాళ్లను గట్టిగా చూశాడు. ఇక్కడ రాత్రి ఉండకండి, ఉదయం వరకు మళ్లీ వెళ్లలేరు అని చెప్పి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్లు ఒకరినొకరు చూసుకున్నారు. డ్రామా చేస్తున్నాడీ ముసలోడని కిరణ్ నవ్వాడు. గ్రామం మధ్యలో ఒక పాత గెస్ట్ హౌస్ లాంటి ఇల్లు కనిపించింది. తలుపు సగం తెరిచి ఉంది. లోపలికి వెళ్లగానే పాత ఫర్నిచర్, గోడలపై పాత ఫోటోలు. ఒక ఫోటో దగ్గర మాధవి ఆగిపోయింది. 20 ఏళ్ల క్రితం తీసినట్టు కనిపిస్తున్న ఫోటో అది. అందులో అదే గ్రామం, అదే ఇల్లు. కాని ఫోటోలో ఉన్న వాళ్లలో ఇద్దరు అజయ్, దీప్తిలాగే కనిపించారు. ఇది ఎలా సాధ్యం అని ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంది. కోయిన్సిడెన్స్ అయ్యుంటుందిలే అని రాహుల్ అన్నాడు. కాని అతని గొంతులో భయం కనిపిస్తోంది. గడియారం ఒక్కసారిగా 1:13 AM అని చూపించింది. బయటనుంచి పిల్లల నవ్వులు వినిపించాయి. వాళ్లు కిటికీ దగ్గరకు వెళ్లి చూశారు. ఖాళీ వీధి, కాని నవ్వులు మాత్రం దగ్గరగా వినిపిస్తున్నాయి. అజయ్ తలుపు తెరిచాడు. ఒక్కసారిగా గాలి బలంగా లోపలికి వచ్చింది. లాంతరు కింద పడిపోయింది. చీకటి మొత్తం గదిని కప్పేసింది. ఫోన్లలో ఫ్లాష్ లైట్ ఆన్ చేయగానే గోడలపై నీటి మచ్చలు కనిపించాయి. అవి నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపించింది. మనకి కనిపిస్తోందంట నిజమేనా? అసలు నమ్మలేకపోతున్నాను అంది దీప్తి. ముసలివాడు మళ్లీ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. మీరు వెళ్ళాలి, ఇక్కడ సమయం ఆగిపోయింది అన్నాడు. ఏంటది? నాకు అర్థం కాలేదు అన్నాడు అజయ్ కోపంగా. 1999లో వరద వచ్చింది. ఈ గ్రామం మొత్తం మునిగిపోయింది. అప్పటినుంచి ఇది మ్యాప్లో లేదు. కాని ప్రతి సంవత్సరం అదే రాత్రి దారి తప్పిన వాళ్లు ఇక్కడికి వస్తారు అని చెప్పి అతను క్రమంగా మాయమైపోయాడు. వాళ్లందరూ షాక్ అయ్యారు. ఇదేదో మ్యాజిక్ అయ్యుంటుంది అని కిరణ్ అనుకున్నాడు. కాని నేల ఒక్కసారిగా తడిగా మారింది. నీరు కాళ్ల వరకు ఎగసి వచ్చింది. గదిలో నీటి వాసన పుట్టింది. వాళ్లు పరుగెత్తి బయటకు వచ్చారు. గ్రామం మొత్తం నీటితో నిండిపోతున్నట్టు కనిపించింది. ఇళ్ల కిటికీల్లో నీడలు కదులుతున్నాయి. ఆ నీడలు వాళ్లను చూస్తున్నట్టు అనిపించింది. జీపీఎస్ స్క్రీన్ మళ్లీ వెలిగింది. రీకాలిక్యులేటింగ్ అని చూపించింది. అజయ్ కార్ స్టార్ట్ చేశాడు. కాని రోడ్డు కనిపించలేదు. నీటి మధ్యలో కార్ నిలిచిపోయింది. అప్పుడు మాధవి గట్టిగా అరిచింది, అక్కడ చూడండి అని. దూరంలో ఒక చిన్న వంతెన కనిపించింది. వాళ్లు కార్ దిగి నడుచుకుంటూ వంతెన వైపు పరుగెత్తారు. వంతెన దాటగానే ఒక్కసారిగా చీకటి కరిగిపోయింది. ఉదయపు వెలుగు.
పక్షుల కిలకిలారావం. వాళ్ళు వెనక్కి కైగి చూశారు. అక్కడ గ్రామం లేదు, ఖాళీ మైదానం మాత్రమే ఉంది. ఇది కలలా ఉంది అని దీప్తి కన్నీళ్లు తుడుచుకుంది. ఫోన్లలో సిగ్నల్ తిరిగి వచ్చింది. రాహుల్ వెంటనే మ్యాప్ ఓపెన్ చేశాడు. ఆ ప్రదేశమంతా ఖాళీగా చూపిస్తోంది. చింతలవానిపల్లి అనే పేరు ఎక్కడా లేదు. హైదరాబాద్ చేరుకున్నాక అజయ్ ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. పాత న్యూస్ ఆర్టికల్ ఒకటి దొరికింది. 1999 వరదలో 43 మంది మృతి. చింతలవానిపల్లి గ్రామం పూర్తిగా మునిగిపోయింది పని ఉంది. అతని చేతులు వణికాయి. ఫోటోలో కనిపించిన ఇద్దరు వ్యక్తులు అజయ్, దీప్తిలా కనిపించినవారు. వాళ్లే ఆ వరదలో చనిపోయిన జంట అని రాసి ఉంది. ఆ రాత్రి తర్వాత వాళ్లందరికీ ఒకే కల వస్తోంది. నీటిలో మునిగిన గ్రామం. ముసలివాడు లాంతరు పట్టుకుని ఇంకా ముగియలేదు అని చెబుతున్నాడు. 1 సంవత్సరం పూర్తయ్యే సమయానికి అజయ్ ఫోన్లో మళ్లీ ఒక నోటిఫికేషన్ వచ్చింది. యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అని. కాని ఈసారి వాళ్లు ఎక్కడికి వెళ్లలేదు. అంతేకాదు, ఇప్పటికీ ప్రతి సంవత్సరం అదే తేదీ, అదే టైం 12:47కి అజయ్ ఫోన్ స్క్రీన్ దానంతటా అదే స్వయంగా వెలిగిద్ది. మ్యాప్లో ఒకే పేరు మెరుస్తుంది, చింతలవానిపల్లి అని. ఆ గ్రామం నిజంగా మాయమైందా, లేక ఇంకెవరూ అక్కడ దారి తప్పి సిగ్నల్ లేని గ్రామంలో చిక్కుకుపోతున్నారా?